ఏమ్మా, మిమ్మల్ని నేను గతంలో ఎక్కడో చూశాను, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాను. నాకు ఈ ఊరు ఆ ఊరు అంటూ ఏమీ లేదమ్మా. ఈ బజారుని చెప్తాను, మరో బజార్లో కూడా చెప్తాను. ఎక్కడో ఓ చోట చూసుంటావమ్మా. ఏంటమ్మా, మీలో ఎవరికన్నా సోది చెప్పాలా? ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను, జరిగింది జరిగినట్టుగా చెప్తాను. మీరు ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఈ ఇంటి ముందు నుంచి ఫస్ట్ పక్కకు వెళ్ళండి. ఏంటమ్మా, ఏమైంది? సోది చెప్పించుకోకుండానే ఎందుకంత కోప్పడుతున్నావు? చెప్పించుకో తల్లి, నువ్వెన్నో కష్టాల్లో ఉన్నావు. కష్టాలు లేవు, కన్నీళ్లు లేవు. అవి మీరు చెప్తే ఏం తీరవు. మీరు చెప్తేనే మాకేం విషయాలు తెలియాల్సిన అవసరం లేదు. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏమైంది భూమి? ఎందుకు ఆమెతో అలా మాట్లాడుతున్నావు? ఇలా సోది చెప్పేవాళ్ల మాట విని అలేఖ్య మనతో ఎంత గొడవ చేసిందో గుర్తుందా బావగారు? ఇప్పుడు కూడా అలేఖ్య చూసిందంటే మళ్ళీ ఇలాంటి గొడవలు ఏమైనా జరుగుతాయేమోనని ఆ భయంతోటే ఈవిడిక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తున్నాను. అమ్మా, మీరు ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఓ తల్లి, కోప్పడకే నాయమ్మ, నీకు కావలసింది దొరుకుతుందిలే. వెళ్ళు వెళ్ళు. మీరు చెప్పాల్సిన అవసరం లేదు, అదేదో మేం చూసుకుంటాం. ముందు మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. సర్లే భూమి, తనేదో సోది చెప్పుకుంటూ తిరుగుతోంది, వదిలేసాయి. లేదు బావగారు, ఇలాంటి వాళ్ళని చూసారా? ఇప్పుడు మనం ఏం అడక్కముందే మనకంటూ కావాల్సింది దొరుకుతుందట. లేనిపోయినవన్నీ చెప్తూ మనకి అనుమానాలు వచ్చేలా ఏదో చెప్తుంటారు. భూమి, ఆమె సంగతి తర్వాత చూద్దాం, కానీ ముందు మనం వెళ్దాం పద. చూడమ్మా, నువ్వెక్కువసేపు ఇక్కడ ఉండొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంటి ముందు ఉండొద్దు. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మాధవ్, బావగారు, వెళ్దాం పదండి. పదరా. అప్పుడిక్కడ రెండో పెళ్లి గురించి చెప్పింది నేనే కదా, మళ్ళీ అక్కడికే వచ్చేశానా? ఏమోలే, రోజుకి 100 ఇళ్ళు తిరుగుతాను. ఏ ఇల్లు గుర్తుంటుంది? ఆ అమ్మవారు నన్ను ఇక్కడికి ఎందుకు పంపించిందో. పంపించినప్పుడు పోవాలి కదా. సోది చెపుతానమ్మ, సోది చెపుతాను, జరిగింది చెపుతాను, జరగబోయేది చెపుతాను, సోది చెపుతానమ్మా. ఓ సోదమ్మా, సోది చెపుతా. ఒకసారి లేరా. అమ్మో, మళ్ళీ ఈ మహాతల్లి ఇక్కడుందా? ఏమా, అప్పుడు కారాలు మిరియాలు నూరావు, ఇప్పుడు చాలా ప్రేమగా పిలుస్తున్నావు. నేను చెప్పిందంతా నిజమైందా ఏంటి? నిజమైందో లేదో నాకు తెలియదు, కానీ నేను మా ఆయన గురించి చాలా తెలుసుకోవాలనుకుంటున్నాను. రా లోపలికి రా. రా కూర్చో. మావి గారు రండి. ఈవిడ సోది కరెక్ట్ గా చెప్తుంది తెలుసా. జరిగింది జరిగినట్టుగా చెప్తుంది. నిజం చెప్పాలంటే ఈవిడే నాతో మీ ఆయనకి 2 పెళ్లిళ్ళని చెప్పి నేను కన్ఫ్యూజ్ చేసేసింది మావయ్య. అదేంటో తర్వాత విచిత్రంగా పెళ్లి కూడా జరిగిపోయిందని చెప్పింది. కూటి కోసం కోటి విద్యలు అన్నారమ్మా. ఏదో పొట్టకూటి కోసం ఏదో మొహాలు చూసి ఊహించి చెప్తా ఉంటుంది. పొట్టకూటి కోసం చెప్పేవాళ్ళం కాదు దొరా, మేము ఉన్నది ఉన్నట్టుగా చెప్తాము. మాకు అమ్మవారు చెబితేనే చెబుతాము. ఈ కోన మొగుడికి 2వ పెళ్ళైనాది. ఏం మాట్లాడుతున్నారమ్మా మీరు? ఇవన్నీ చెప్పి దాని పరిహారంగా ముడుపులు కట్టాలి, అది కట్టాలి, ఇది కట్టాలని డబ్బులు తీసుకుంటారు, అంతే కదా? వెళ్ళమ్మా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. మావి గారు మీరు ఆగండి. చూడు, నువ్వేమో ఆయనకి పెళ్ళయిందని అంటున్నావు. నాకు మాత్రం ఆయన పెళ్లి చేసుకుంటాడేమో అని భయంగా ఉంది. అసలు చేసుకున్నాడా లేదా? ఇంతకు ముందు మా ఆయనకి పెళ్ళయింది.
పెళ్లి కాబోతుంది అని నన్ను కన్ఫ్యూజన్ లో పడేశావు. ఇప్పుడు ఏది నిజం? కుర్రో కుర్రు అవుద్ది ఏంటమ్మా, అయ్యింది అయ్యింది.